అందరికీ నమస్తే. ఈరోజు మినపట్లు ఎట్లా వేసుకోవాలని చూద్దాం. మినపట్లు రెడీ చేసుకోవడానికి మనం పిండి ఎట్లా తయారు చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ మినుములును బియ్యం మెంతులు ఇట్లా కలిపి నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల మినుములును ఒక 4 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఒక చెంచా మెంతులు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఒక 2-3 సార్లు మంచిగా కడగాలి. రేషన్ బియ్యం కదా, దుమ్ము బాగుంటుంది కాబట్టి మంచిగా ఒక 2-3 సార్లు కడిగితే మంచిగా వైట్గా అవుతాయి. వీటిని నానబెట్టేటప్పుడే మనం ఒక చిన్న గ్లాసు అటుకులు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4-5 గంటలు అయిన తర్వాత మంచిగా నానుతాయి బియ్యం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నెలకు వేసుకొని ఈ బియ్యమును కొన్ని అటుకులు కూడా వేసి కొన్ని వాటర్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టిందని ఒక గిన్నెలకు తీసుకుందాం. అట్లనే మొత్తం పిండిని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిండి గిన్నెలో సగం వరకే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మంచిగా తెల్లారి ఇట్లా పులిసి బాగా పైకి వస్తుంది. మనం పిండి అక్కడ ఆడికాడికి పెట్టినాం అనుకోండి, మొత్తం బయటకు వచ్చి కింద పడుతుంది. అందుకనే సగం ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి పిండిని మంచిగా కలిపి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ పోసి 5-6 ఎండుమిరపకాయలు వేయించుదాం. ఒక 2 చెంచాల శనగపప్పు, ఒక చెంచా మినపప్పు మంచిగా గోలిచ్చి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డలు కూడా ఇట్లా కట్ చేసి నూనెలో వేసి వేయించి తీసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డలు వేగేలోపు మనం పప్పును, ఎండుమిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి ఇప్పుడు మన ఇట్లా ఉల్లిగడ్డలు వేగినాక ఇవి కూడా తీసి గిన్నెలో తీసుకొని ఉప్పు వేసి మిక్సీ పట్టాలి మెత్తగా. ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయింది. దీన్ని పోపుకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించిన గిన్నెల్లో ఇంకా కొంచెం నూనె పోసి ఆవాలును జీలకర్ర వేయాలి. ఒక ఎండుమిరపకాయను కళ్యామాకు వేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసిన పోపుని తీసి పచ్చళ్ళు వేసుకోవాలి. పోపును వేసి మంచిగా కలిపి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు దోశలు రెడీ చేసుకుందాం. ఇప్పుడు పెనాన్ని మంచిగా వేడి కానియాలి. వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గంటడంతా తీసి ఇట్లా రౌండ్ వేసి దోశలకి వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఎర్రగా కాలినాక ఇంకా రెండో సైడు వేసుకోవాలి. రెండో సైడు తిప్పి మంచిగా కాలవాలి. మనం మినుములతో చేసుకున్నాం కదా, రెండో సైడు కూడా కాల్చుకున్నా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం. అన్ని దోశలు అట్లనే రెడీ చేసుకోవాలి. వేడి వేడి మినపట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.